ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు ఎవరైతే వృత్తిపరంగా ఉపాధి పొందుతూ ప్రజాసేవ, సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారో వారందరికీ అక్రిడేషన్లు వచ్చేలా సహకరిస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస హామీ ఇచ్చారు. మంగళవారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనను కలిసిన జై యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన అనుభవంతో యూట్యూబ్ ను వేదికగా చేసుకుని న్యూస్ ఛానల్ నడుపుతున్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులకు వివిధ రాయితీల కోసం అక్రిడేషన్లు ఇప్పించాలని ఇప్పటికే మంత్రి లోకేష్ కు నేరుగా వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినట్లు వివరించారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భూమికి పోషించిన యూట్యూబ్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సిఫారసు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ అధ్యక్షులు వల్లా శ్రీనివాస్ లేఖ రాశారు. దీంతో పాటు INPR కూడా పలు సూచనలు ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సిఫారసుతో పాటు పని జరగాలంటే యూనియన్ బాధ్యత కూడా తీసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వైజాగ్ వచ్చిన మంత్రి నారా లోకేష్ కు ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడంతో పాటు రిజిస్టర్ పోస్టులో రాష్ట్ర కార్యాలయానికి లేఖను అక్కడికక్కడే పంపారు. ముఖ్యమంత్రి దగ్గరికి సిఫారసు పత్రం వెళ్లినప్పటికీ INPR నుండి కూడా పూర్తిగా పనులు చేయించుకునే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హౌస్ కమిటీలో ప్రతి ఒక్కరితో నేరుగా కలిసి మీరు అనుకున్న అక్రిడేషన్, విద్యార్థుల ఫీజులో రాయితీ, సిఫారసు పత్రాలను అన్ని విభాగం నుండి దాటుకుంటూ కేబినెట్ వెళ్లే విధంగా జైసంఘ్ నాయకులు కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు మీడియా రంగం ఏదో ఒకరి చేతిలో ఉండేది, కానీ నేడు అందరి చేతికి వచ్చిన ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మరింత విస్తృతపరచుకోవడంతో నేడు ప్రజలు కూడా ఆదరణ పెరగడం, యూట్యూబ్ ద్వారానే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యూస్ ప్రసారం చేసి ప్రజా సేవలో భాగమైన జర్నలిస్టులకు కూడా సంక్షేమం అందించాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబ్ రాష్ట్ర, జిల్లా సంఘాల జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు, విశాఖ జిల్లా అధ్యక్షులు యాకూబ్, ఉపాధ్యక్షులు గౌరీ నాయుడు, గాజువాక అధ్యక్షులు శంకర్, సెక్రటరీ సుధాకర్, రాష్ట్ర జిల్లాల కార్యవర్గ సభ్యులు రమేష్ చంద్ర, మూర్తి, సీనియర్ పాత్రికేయులు గోవింద్, రాజు, చందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఏపీ యూట్యూబర్స్ అసోసియేషన్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వారు మా దగ్గరికి రావడం జరిగిందండి. దాని వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ గారైనటువంటి సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళ మిత్రులందరూ కలిపి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా వారు అడిగేది అక్రిడేషన్ యూట్యూబర్స్కి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అయితే ఈ మీడియా అంతా కూడా కొంతమంది చేతిలోనే ఉండేది, కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో, సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీక్షిస్తున్నారు. ఆ కొంతమంది దగ్గర నుంచి అందరి చేతిలోకి వచ్చేసింది. ఈరోజు ఎవరైనా సరే ఏ ఇష్యూ అయినా సరే మనం పబ్లిక్ చేరవేయాలంటే యూట్యూబ్ ద్వారా చాలామంది చేరవేస్తున్నారు. యూట్యూబ్ని మనం వారికి మిగతా జర్నలిస్టులాగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకి అక్రిడేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మీరు డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్తారు. అలాగే INPR మినిస్టర్ అయినటువంటి కొలుసు పార్థి గారు దృష్టికి తీసుకెళ్తారని చెప్పి NDA ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రసారాలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందులో ప్రొఫెషనల్గా ఎవరున్నారో ప్రోత్సహిస్తూ ప్రజలకి న్యూస్ చేరవేయడంలో సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను.